సమావేశాల్లో ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దాదాపుగా 89 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పొదుపు సంఘాల్లో. వాళ్ళందరికీ కూడా చెప్పండి, అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి గ్రూపు వారు పొదుపు సంఘాల్లో ఉన్న మహిళా అక్క చెల్లెమ్మలందరికీ చెప్తా ఉన్నా, ప్రస్తుతం మీకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి. బ్యాంకులకు మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఈ రోజు వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలిచేందుకు. ఇది కాక మళ్ళీ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబెడతాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి, పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, 0 వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి. ఈ 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇప్పించేదానికోసం ఎంతైతే డబ్బు కట్టాలో ఆ డబ్బులు బడ్జెట్లో పెడతాం. సంవత్సరం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను తన కాళ్ళ మీద తను నిలబెడతాం. మళ్ళీ ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను నాన్నగారు కలగన్నట్టుగా లక్షాధికారులుగా చేస్తామని చెప్పి కూడా చెప్పండి. పెన్షన్, మూడవది చెప్పండి పెన్షన్ అని చెప్పి. గ్రామాల్లో ఉన్న అవ్వాతాతలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న వికలాంగ సోదరులకు చెప్పండి. ఇవాళ పెన్షన్ల పరిస్థితి ఎట్లా ఉందనంటే, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్లకు ఎందుకయ్యా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకయ్యా కాంట్రాక్టర్ల రేట్లు పెంచుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? ఇంతకుముందు గతంతో పోలిస్తే కాంట్రాక్టర్లకు ఇవాళ స్టీల్ రేట్ తగ్గింది, సిమెంట్ రేట్ తగ్గింది, ఇసుక రేటు తగ్గింది, పెట్రోల్ రేట్ తగ్గింది, డీజిల్ రేట్ తగ్గింది గతంతో పోలిస్తే. అయినా కూడా కాంట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారికి మోజు ఎక్కువ. కారణం లంచాలు వస్తాయి కాబట్టి. కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచేస్తాడు. 100%, 200% కూడా పెరిగినాయి. పెంచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఏమని బొంకుతారో తెలుసా? రేట్లన్నీ పెరిగాయని చెప్పి బొంకుతాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి రేట్లు పెరిగిన విషయం, ధరలు పెరిగిన విషయం అవ్వాతాతల దగ్గరికి వచ్చేసరికి గుర్తురాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్ ఛార్జీలకు వచ్చేసరికి గుర్తురాదు. ఇవేమి గుర్తుకు రావు. ఇవాళ ఇదే పరిస్థితిని మారుస్తాం. ఇవాళ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000, 2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి. పిల్లల చదువులు,
పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇవాళ మీ అందరికీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం. అది వైఎస్ఆర్ ప్లీనరీలో జగన్ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలను వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఆదుకుంటామని చెప్పేసి, అలాగే ముఖ్యంగా పెన్షన్ని 1000 రూపాయల నుంచి 2000కు పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు లైవ్ చూసిన